అందరికీ నమస్కారం అండి. సామర్లకోట ఈటీసీ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు మొహిద్దీన్. ఈరోజు జరిగే ట్రైనింగ్లో అందరూ ఆధార్ అథెంటికేషన్ అయ్యిందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలని చిన్నగా చేసి నేను చెప్తున్నానండి. ఇది అందరూ ఫాలో అవ్వండి. ముందుగా మనం గూగుల్కి వెళ్తాం. ఇది మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫోన్లోకి వెళ్ళి టీఎంపీ అని కొట్టగానే టీఎంపీ పోర్టల్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్కి వెళ్తారు. ఇక్కడ మీకు రిపోర్ట్స్ అని కనిపిస్తుందండి. ఎటువంటి లాగిన్ అవసరం లేదండి. రిపోర్ట్లోకి వెళ్ళి ఇన్స్టిట్యూట్ వైజ్ ట్రాకర్ రిపోర్ట్, ఈ ఇన్స్టిట్యూట్ వైజ్ ట్రాకర్ రిపోర్ట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీ ఫైనాన్షియల్ ఇయర్ అడుగుద్ది. ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తాం. స్టేట్ ఆంధ్రప్రదేశ్ వేసుకుంటామండి. ఆర్గనైజేషన్ సపోజ్ ఈస్ట్ గోదావరి చెక్ చేద్దామండి. డిపిఆర్సి ఈస్ట్ గోదావరి. అలాగే ఏ జిల్లాలు అయితే ఆ జిల్లాలు చెక్ చేసుకోవచ్చు. స్పాన్సర్ వచ్చి ఆర్జీఎస్ఏ క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు. 4109 గెట్ డేటా మీద క్లిక్ చేస్తామండి. డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ఈ డేటా మొత్తం ఇక్కడ మనకి విజిబుల్ అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ ఫస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ షెడ్యూల్డ్, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ కండక్టెడ్ అని చెప్పి 2 చూపిస్తుందండి. ఇది కండక్ట్ అయిపోయినవి, ఇవి ఇంకా కండక్ట్ కొట్టనివి. ఇక్కడ ఈ 104 అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 104 ట్రైనింగ్స్ ఇక్కడ వస్తాయండి. ఇక్కడ మనం చూసుకుంటే డేట్ వైజ్గా ఇక్కడ చూపిస్తుంది. ఈ చూడండి, ఇక్కడ సపోజ్ 18వ తారీఖు 18/11 ఇక్కడ కరప మండలం చూడండి 58 అంటే ఇక్కడ 58 పార్టిసిపెంట్స్. ఇక్కడ మీరు చూస్తే టోటల్ పార్టిసిపెంట్ అప్లోడెడ్, టోటల్ పార్టిసిపెంట్ అటెండ్, పోస్ట్ పీటీ అంటే పోస్ట్ ట్రైనింగ్ అసెస్మెంట్. అలాగే పోస్ట్ ట్రైనింగ్ అసెస్మెంట్ అయిపోయింది అంటే అక్కడ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ జనరేట్ అయిపోయినట్టు. అలాగే ఆధార్ అథెంటికేషన్, ఈ వెనకాల రెండు వచ్చి ఈ సర్టిఫికేట్ అండి ఆధార్ అథెంటికేషన్ సంబంధించిన కాలమ్స్. ఇది టోటల్ పార్టిసిపెంట్. ఈ 3 కాలమ్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ 3 కాలమ్స్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, కరప మండలం ఇందాక చూసాం కదా, కరప 18వ తారీఖు 58 ఈ 3 నెంబర్లు ఒకే ఈక్వల్గా ఉండాలండి. ఈక్వల్గా ఉన్నప్పుడే మనకి 100% ఇక్కడ పార్టిసిపెంట్స్ వచ్చారు, 100% వాళ్ళకి ఆధార్ అథెంటికేషన్ అయింది, 100% వాళ్ళకి ఈ సర్టిఫికేట్ జనరేషన్ అయింది. ఇది అయిపోయిన తర్వాతే కండక్ట్ కొట్టాలండి. కండక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ముందు కొట్టేయకండి ఎవరో కూడాని. సపోజ్ ఇలా కిందకి వెళ్దాం, ఒకసారి చెక్ చేద్దామండి. అంబాజీపేట ఇక్కడ 40 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు, 37 మందికే ఆధార్ అథెంటికేషన్ అయింది, 37 మందికే సర్టిఫికేట్ జనరేట్ అయిందండి. అంటే ఇక్కడ 3 మనకి ఇంకా తక్కువ వస్తున్నారు. ఆ 3 ఎవరనేది పట్టుకొని వాళ్ళకి ఆధార్ అథెంటికేషన్ చేయించడం ఒక పద్ధతి అండి. లేదా వాళ్ళ 3కి ఏదైనా సమ్ ఆధార్ ప్రాబ్లం ఏమైనా వస్తే వాళ్ళని రిజెక్ట్ అటెండెన్స్లోకి వెళ్ళి రిజెక్ట్ అటెండెన్స్ చేసేయండి. అప్పుడు మీకు 37 మంది పార్టిసిపెంట్స్ వస్తారు, 37 మందికి ఆధార్ అథెంటికేషన్ అవుద్ది, 37 మందికి ఈ సర్టిఫికేట్ జనరేట్ అవుద్ది. అప్పుడు మీకు 100% ఉంటుంది, లేకపోతే ఉండదండి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది గమనించిన తర్వాతే మీరు కండక్ట్ కొట్టండి. ఒకవేళ మనం ఇవి చూసుకో ఈ రిపోర్ట్ చూసుకోకుండా మీరు కండక్ట్ కొడితే మాత్రం మళ్ళీ మనం అందులో ఎటువంటి చేంజెస్ చేసుకోలేము. చాలా జాగ్రత్త అండి. ఇక్కడ కండక్ట్ చూద్దాం ఒకసారి. కండక్ట్ కొట్టినవి కూడా చూద్దామండి. చూడండి, కండక్ట్ ఇక్కడ సపోజ్ ఇది పాతలేండి. కిందకు వచ్చేద్దాం. లేటెస్ట్గా లేటెస్ట్ అన్ని కింద ఉంటాయండి. మీరు కిందకు వచ్చేస్తే కనుక సపోజ్ ఈ కింద కండక్ట్ కొట్టినాయండి. చూడండి, ఇవి అన్నీ కూడా కరెక్ట్గా ఈ 4 కూడా ఇదే టోటల్ పార్టిసిపెంట్, ఇక్కడ పార్టిసిపెంట్ అప్లోడ్, లాస్ట్ వచ్చి ఆధార్ అథెంటికేషన్ అయ్యింది, ఇది వచ్చండి టెస్ట్ కండక్ట్ అయ్యింది, ఇదేమో ఈ సర్టిఫికెట్. ఇక్కడ 5 కాలమ్స్ ఉంటాయి. ఇందాక 3 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఇదేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. పైన మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, అది వాటితో కూడా ఒకసారి చూసుకోవచ్చు. చూడండి, అన్ని నెంబర్లు ఒకలాగా ఉన్నాయి. కండక్ట్ కొట్టినాయి ఈస్ట్ గోదావరి అన్ని నెంబర్లు ఈ విధంగా ఉంటే మనకి 100% అయినట్టు మాటనే. సపోజ్ ఇక్కడ ఎవరికైనా చూడండి, ఇక్కడ రాజానగరం వచ్చింది, 70 మందిని పార్టిసిపెంట్ అప్లోడ్ చేశాడు, 70 మందికి పార్టిసిపెంట్ అప్లోడ్ అయింది, 67 మందికే ఆధార్ అథెంటికేషన్ అయ్యిందండి, 67 మందికే టెస్ట్ చేశారు, 67 మందికి ఈ సర్టిఫికేట్ జనరేట్ చేశారు. అంటే 3 ఇతను లాస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇతనికి పర్సంటేజ్ తగ్గిపోద్దండి, 100% రాదు ఇతనికి. ఇప్పుడు వీళ్ళని రిజెక్ట్ చేయడానికి కుదరదు, అలాగే ఏం చేయడానికి కుదరదు. ఒక్క సొల్యూషన్ ఉంది. వీళ్ళు 3 ఇతను పట్టుకొని వాళ్ళ 3కి ఇందులో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్తోనే ఆధార్ అథెంటికేషన్ చేస్తేనే ఇతని 100% అవుద్దండి.
ఇతను ముగ్గురిని ఇది పట్టుకొని చేయాల్సిన బాధ్యత మొత్తం ఆ మండలం వాళ్ళందరూ చూసుకుని డిఏలు, అలాగే ఆ ఆపరేటరు, డిప్యూటీ ఎండిఓ గారు మొత్తం అందరూ కూడా ఒక టీమ్గా తయారయ్యి ఈ ముగ్గురు ఎవరున్నారో వాళ్ళ ముగ్గురిని పట్టుకుని ఆధార్ అథెంటికేషన్ ఇక్కడ ఇచ్చిన నెంబర్తోనే ఆధార్ అథెంటికేషన్ చేయించి చేస్తేనే మీది 100% అవుద్దండి, లేకపోతే 100% అవ్వదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలాగా మీ అన్ని ఈక్వల్గా నెంబర్లు ఉంటేనే మనకి 100% అయినట్టండి. థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయించండి. నా పేరు ఖాజా మొహిద్దీన్. నా ఫోన్ నెంబర్ 9247185486 ETC సామర్లకోట. థ్యాంక్ యూ.